మహిమ కలుగును గాక. హల్లెలూయా చెప్పండి అందరూ. హల్లెలూయా. మనము గడిచిన కాలం అంతా కూడా ఆయన బలిష్టమైన రెక్కల నీడలో కాచి కాపాడబడి భద్రపరచబడి ఈ మంచి పునరుద్ధాన దినంలోనికి మనము ప్రవేశించాం. ఈ దిన మన ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ మానవ జాతిని ఉద్ధరించడానికి ఆయన పరము నుండి భూలోకానికి దిగి వచ్చాడు. ఆయన దిగి వచ్చాడు. ఆయన తండ్రి అయిన దేవుడు యెహోవా చేత ఈ భూమి మీదకి పంపబడ్డాడు. ఎందుకంటే నశించుచున్న వారిని వెతికి రక్షించటానికి ఆయన ఈ లోకంలోనికి పంపబడ్డాడు. ఆయన ఈ లోకంలోనికి రావటానికి సాతానుడు ఎన్నో ఆటంకాలు కలుగజేశాడు. ఏదోను తోటలోనే ఆదాము అవ్వలు పాపం చేసినప్పుడు సాతాను చేత బలహీనపరచబడ్డ ఆదాము అవ్వలకు ఆ రోజు ఆయన ఒక వాగ్దానం ఇచ్చాడు. అంటే లోకానికి పాపం వచ్చింది కనుక వారి ద్వారా సంతానాన్ని ఈ లోకములో ప్రవేశించబోతుంది కనుక ఆ రోజు దేవుడు ఒక వాగ్దానం చేశాడు. సాతానుకి ఒక హెచ్చరిక ఇచ్చాడు. ఎందుకంటే కన్యక గర్భము ధరించి కుమారుని కంటుంది. ఆయన నీ తలను త్రొక్కుతాడు అని 3వ అధ్యాయము ఆదికాండం 15వ వచనం చదివితే అక్కడ ఉంటుంది. సరే ఇప్పుడు కాదు వినండి. అప్పటి నుండి సాతానుడు ఆ లోక రక్షకుడైన యేసుక్రీస్తుని భూమి మీదకి రాకుండా ఎన్నో ఆటంకాలు కలుగజేస్తూ వచ్చాడు. ఐగుప్తు దేశంలో ఫరోలో ప్రవేశించి యూదులందరినీ చంపేయడానికి, హెబ్రీలందరినీ చంపేయడానికి వాడు శాసనం చేశాడు. తర్వాత యూదా వంశమంతటిని నాశనం చేయటానికి ఒక స్త్రీని వాడుకున్నాడు. ఇలా ఎన్నో ఆటంకాలు వాడు కలుగజేస్తూ వచ్చాడు. యేసు ప్రభు పుట్టినప్పుడు కూడా హేరోదుని వాడుకున్నాడు. కానీ ప్రభు తప్పించబడ్డాడు దేవుని తండ్రి చేత. ప్రభునందు ప్రియులారా, ఎందుకు సాతానుడు ప్రభు అయిన యేసుక్రీస్తు లోకంలోకి రాకూడదని, ఆయన లోకంలో జన్మించకూడదని లేక దిగి రాకూడదని ఎందుకు ఆయన అనుకున్నాడు, సాతానుడు అనుకున్నాడంటే, ఆయన కానీ లోకంలోనికి వస్తే సాతాను జనాంగం అంతా కూడా మార్పు చెందుతారు. ఇశ్రాయేలీయులు మాత్రమే దేవుని జనాంగం అయితే మిగిలిన వారందరూ కూడా అన్యులే. ఒక్క యూదులు మాత్రమే దేవుని జనాంగం, మిగిలిన వారు అన్యులు. ఈ ప్రపంచంలో ఎక్కువ భాగం సాతాను వాడి పాలన కింద ఉన్నారు, వాడి రాజ్యంలో ఉన్నాడు. ఇప్పుడు యేసు ప్రభువు గాని లోకంలోనికి వస్తే, ఆయన ప్రవేశిస్తే ఇప్పుడు అన్యులందరూ మార్పు చెందుతారు. వాడి సామ్రాజ్యం కూలిపోతుంది. కనుక వాడి సామ్రాజ్యం కూలిపోకుండా ఉండాలని, అన్యులందరూ రక్షించబడకుండా వాడి యొక్క నాయకత్వంలోనే కొనసాగాలని సాతాను యొక్క అభిమతం. అందుకనే యేసుని రాకుండా, ఎందుకంటే వాడు కనిపెట్టుకుని ఉన్నాడు. ప్రకటన గ్రంథంలో
12వ అధ్యాయంలో కననయ్యున్న ఆ స్త్రీ కనగానే మృంగాలని, మీరు చూడండి 12వ అధ్యాయం ప్రకటన గ్రంథము 12వ అధ్యాయములో ఒక విషయం ఉంటుంది. తీసారా? 5వ వచనం చూడండి. చూడండి, దానికి ముందు 4వ వచనం కూడా చదవండి, మీకు బాగా అర్థం. అమ్మా చూడండి, ఒక్క మాట, ఇంకొక మాట కూడా మీరు, నేను చెప్తున్నాను. 12వ అధ్యాయంలో మొదటి నుంచి చదువుతాను, నేను చదువుతాను చూడండి. అప్పుడు పరలోకమందు ఒక గొప్ప సూచన కనబడెను. అదేమనగా, సూర్యుని ధరించుకొనిన ఒక స్త్రీ, ఆమె పాదముల క్రింద చంద్రుడును, శిరస్సు మీద 12 నక్షత్రముల కిరీటమును ఉండే. ఆమె గర్భిణి అయి ప్రసవేదన పడుచు ఆ నొప్పులకు కేకలు వేయుచుండెను. అంతటా పరలోకమందు ఇంకొక సూచన కనపడెను. ఇదిగో ఎర్రని మహాఘట సర్పము, దానికి 7 తలలను 10 కొమ్ములు ఉండెను. దాని తల మీద 7 కిరీటములు ఉండెను. తర్వాత 4వ వచనం, దాని తోక ఆకాశ నక్షత్రములలో 3వ భాగము నీడ్చి వాటిని భూమి మీద పడవేసెను. కననయున్న ఆ స్త్రీ కనగానే ఆమె శిశువును మృంగి వేయవలనని ఆ ఘట సర్పము స్త్రీ ఎదుట నిలుచుండెను. ఆమె చూడండి, బిడ్డను కనగానే ఆ బిడ్డను మింగివేయాలని ఆ స్త్రీ ఎదుట నిలుచుండెను. అయితే 5వ వచనం, సమస్త జనములను ఇనుపదండముతో ఏలైనయున్న ఒక మగ శిశువును ఆమె కనగా, ఆమె శిశువు దేవుని యొద్దకును మహాసింహాసనం యొద్దకును కొనిపోవెను. ఇక్కడ గమనించాలి, అంటే యూదులందరూ కూడా రక్షకుని కొరకు కనిపెడతా ఉన్నారు. అయితే ఆ యూదా జనాంగములో నుంచే యేసుక్రీస్తు జన్మించాడు. అతను జన్మించినప్పుడు సాతానుడు ఆ శిశువును మింగివేయాలని చాలా ప్రయాసపడతా ఉన్నాడు, కనిపెట్టుకుని ఉన్నాడు. కానీ ఆ శిశువు పరలోకమునకు ఎత్తబడ్డాడు అని రాయబడింది. అంటే ఆయన పుట్టాడు, మనందరి కొరకు సిలువ యజ్ఞం చేశాడు. ఆయన 3వ దినమున పునరుద్ధానుడై పరలోకానికి వెళ్ళాడు. పుట్టినప్పుడు యేసు ప్రభుని చంపాలని హేరోదులో సాతానుడు ప్రవేశించాడు. చిన్నపిల్లలందరినీ చంపటానికి ఆజ్ఞ ఇచ్చాడు. ఆయన బిడ్డ తప్పించబడ్డాడు. ఎందుకు ఈ ప్రయాస సాతాను కంటే, సాతాను జనాంగమైన అన్యజనులు అంటే ఎవరు అనుకున్నాం? యూదులు కాని వారందరూ అన్యజనులే. ప్రభు ఈ లోకంలోనికి వస్తే ఆ ప్రభు మాట విని అనేక మంది ఆయన వెంబడిస్తారని సాతానుకు తెలుసు. చూడండి, యెషయా గ్రంథము 2వ అధ్యాయము 22వ వచనం. యెషయా గ్రంథము 2వ అధ్యాయం, అమ్మా యెషయా గ్రంథము 2వ అధ్యాయము 2వ వచనం. చూడండి, అంత్య దినములలో పర్వతముల పైన యెహోవా మందిర పర్వత శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడును అన్న తర్వాత చూడండి, ప్రవాహము వచ్చినట్లు సమస్త అన్యజనులు దానిలోనికి వచ్చెదరు. ఎప్పుడు? అంత్య దినములలో. చూడండి, అంత్య దినములలో ప్రవాహము వచ్చినట్లు అన్యజనులు ఆ మందిరములోనికి, యెహోవా మందిరములోనికి వస్తారు. అంత్య దినాలు ఎప్పుడు? యేసుక్రీస్తు వారి లోకములోనికి వచ్చి
ఆయన సిలువలో మరణించి తిరిగి పునరుద్ధానుడైన తర్వాత అంత్య దినాలు ప్రారంభించబడ్డాయి. యేసుక్రీస్తు శిష్యులు మేడగదిలో ఉండి వారు ప్రార్థన చేస్తున్నప్పుడు వారితో పాటు ఉన్న వారందరి మీదకి పరిశుద్ధాత్ముడు కుమ్మరించబడ్డాడు. వారందరూ వీరేంటి మత్తుతో నింపబడి ఉన్నారు, వీరందరూ క్రొత్త మద్యమును తాగారు అని అప్పుడు ప్రజలు అనుకుంటూ ఉంటే పేతురు గారు లేచి ఆయన ఏమంటున్నాడు చూడండి. అపోస్తుల కార్యాల గ్రంథం 2వ అధ్యాయం నేను చదువుతున్నాను 14వ వచనం. అయితే పేతురు ఆ 11 కూడా లేచి నిలిచి బిగ్గరగా వారితో ఇట్లనెను, యోదయ మనుషులారా, యెరూషలేములో కాపురమున్న సమస్త జనులారా, ఇది మీకు తెలియగాక చెవియొగ్గి నా మాటలు వినుడి అన్నాడు. మీరు ఊహించినట్టు వీరు మత్తులు కారు. మీరు ఊహించినట్టు వీరు మత్తులు కారు. మరి ఎవరు? చూడండి, మత్తులు కారు. ప్రొద్దు పొడిచి జామైనా కాలేదు కదా, మరి మీరు ఎందుకు అలా అంటున్నారు? అయితే ఇది ఏమిటంటే ఏవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి ఇదే. పరిశుద్ధాత్మతో నింపబడిన వారు ఎలా ఉంటారంటే మత్తులుగా కనపడతారు ఎదుటి వారికి. పరిశుద్ధాత్మతో నింపబడిన వారు మద్యము తాగినట్లుగా ఎదుటి వారికి కనపడతారట. కానీ మద్యము కాదు, వారు ఆత్మతో, మద్యపానముతో వారు మత్తులు కాదు, వారు ఆత్మతో నింపబడతారు. ఆత్మతో నింపబడినప్పుడు ఆ ఆత్మశక్తి ఉన్నవారు మాత్రమే గుర్తించగలుగుతారు. మిగిలిన వాళ్ళు ఇదేంట్రా, వీళ్ళేంట్రా ఇట్లా మాట్లాడుతున్నారు, ఇలాంటి ఇట్లా ఎగురుతున్నారు, ఇదేంటి ఇట్లా తోలుతున్నారు, ఇదేంటి ఇట్లా నాలుక మందంగా మాట్లాడుతున్నారు, వీళ్ళు తాగారా అన్నట్టుగా ఉంటది. కానీ పేతురు గారు ఏమంటున్నారంటే చూడండి 17, అంత్య దినముల యందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను. మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను. అది ఎప్పుడు చెప్పాడు? క్రీస్తుకు పూర్వం ఎప్పుడో. అయితే అంత్య దినాలు ఎప్పుడు ప్రారంభమైనవి? క్రీస్తు పునరుద్ధారుడైన తర్వాత క్రీస్తు శకం ఆ 1వ శతాబ్దములోనే అంత్య దినాలు ప్రారంభమయ్యాయి. అంత్య దినముల్లో అందుకనే అప్పుడు కొర్నేలి ఇంటి వద్ద పేతురు ప్రసంగించినప్పుడు ఆ రోజు అన్యుల మీద సైతము పరిశుద్ధాత్ముడు కుమ్మరించబడ్డాడు. అన్యులు భాషలు మాట్లాడటం ప్రారంభించారు. అందుకనే యేసు ప్రభు వచ్చినప్పుడు అన్యులకు ద్వారం తెరవబడింది, అన్యులు రక్షించబడుతున్నారు. యెషయా గ్రంథము 42వ అధ్యాయాన్ని చూద్దాం. 1వ వచనం, 42వ అధ్యాయము 1వ వచనములో ఏముందో నేను చదువుతాను, మీరు చూడండి. ఇదిగో నేను ఆదుకొను నా సేవకుడు, నేను ఏర్పరచుకొనిన వాడు, నా ప్రాణమునకు ప్రియుడు. ఎవరి గురించి? యేసు ప్రభు గురించి. అతని యందు నా ఆత్మను ఉంచి ఉన్నాను, అతడు అన్యజనులకు న్యాయము కనపరచును. అతడు అన్యజనులు, ఎందుకంటే యేసు ప్రభు వచ్చినప్పుడు అన్యజనులు అనేకులు రక్షించబడతారు. అన్యజనులంటే మనమే, యూదులు కాని వారందరూ, వాడు ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ జాతి అయినా అన్యుడే. ఇప్పుడు అన్యజనులకు ద్వారం తెరవబడుతుంది కనుక సాతానుడు యేసు ప్రభుని లోకములోనికి రాకుండా వాడు అడ్డగించాలని ప్రయత్నించాడు. యేసు ప్రభు వారి లోకంలోనికి వచ్చాడు. ప్రభునందు ప్రియా దేవుని పిల్లలారా, ఇక్కడ ఏం రాయబడింది చూశారు కదా మీరు. అక్కడ యేసు ప్రభు వారు ఎందుకు ఈ లోకములోనికి వచ్చాడు మనం ఆలోచిస్తే ఒక విషయాన్ని మీకు ఇక్కడ చెప్పాలి.
6వ వచనం చూడండి. గుడ్డివారి కన్నులు తెరచుటకును, మనోనేత్రాలు మూయబడిన వారి కన్నులు తెరవాలి. అక్షరానుసారంగా కూడా దేవుడు అనేక మంది గుడ్డి వారికి చూపునిచ్చాడు, మూగవారికి మాటనిచ్చాడు, కుంటి వారిని నడిపించాడు. చూడండి, ఇప్పుడు గుడ్డివారు అంటే కన్నులు లేనివారు, అదొకటి. కన్నులుండి కూడా క్రీస్తును చూడని లేనివారు, మనోనేత్రములు. ఈ యుగ సంబంధమైన దేవత మనోనేత్రాలు మూసివేసి క్రీస్తును తెలుసుకోకుండా. అందుకని యేసు ప్రభు వారు ఎందుకు వచ్చారంటే, గుడ్డివారి కన్నులు తెరచుటకును, బంధింపబడిన వారిని చెరసాలలో నుండి వెలుపలకు తెచ్చుటకును. సాతాను చేత బంధించబడ్డారు, పాపములో బంధించబడ్డారు. చూడండి, అట్టి వారిని వెలుపలకు తీసుకురావటానికి, పాపములో బంధించబడిన వారిని, చీకటిలో నివసించు వారిని బందీగృహములో నుండి వెలుపలకు తెచ్చుటకును. చీకటి అంటే పాపము. ఈ రోజున పాపము, అనేక రకాలైన పాపము. చూడండి, నాడు యవనస్తులు ఎక్కువ మంది పాపానికి బంధించబడతా ఉన్నారు. త్రాగుడు, వ్యసనాలు, వ్యభిచారం, ఈ పాపాల చేత కొట్టబడతా ఉన్నారు. పెద్దల మాట వినరు, దేవుని మాట వినరు, లోబడరు, విధేయత చూపించరు. చూడండి, కనుక చీకటిలో అంటే పాపములో, బందీగృహములో నుండి అంటే సాతాను యొక్క కబంధ హస్తాలతో బంధించబడిన ఉన్నవారిని వెలుపలికి తెచ్చుటకును. చూడండి, పాపములో ఉన్న వారందరినీ బయటికి తీసుకురావటానికి యేసు ప్రభు వచ్చారు. దేవుడంటే తెలియని అన్య జనాంగాన్ని రక్షించటానికి యేసు ప్రభు లోకంలోనికి వచ్చారు. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, జ్ఞాపకం చేసుకుందాం. మీరు ఒక మాట చూసినట్లయితే దేవుని వాక్యంలో చూడండి, తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం. ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా. అందరంటే ఒక యూదుల కొరకే కాదు, అందరూ, ప్రపంచంలో ఉన్న మానవాళి కొరకు. చాలా మంది అనుకుంటారు ఏదో ఆ చర్చికి వెళ్ళే వాళ్ళు, ఆ జాతి వాళ్ళు, ఆ కులపు వాళ్ళకే అనుకుంటున్నారు చాలా మంది. ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తానే సమర్పించుకున్నాడు. చాలు, ప్రైజ్ లార్డ్. ఇంకా మీరు చూస్తే యేసు ప్రభు వారి లోకములోనికి వచ్చినప్పుడు ఆయన మాట్లాడే మాటలు మనం అర్థం చేసుకుంటే, ఆయన యూదుల కొరకే రాలేదు. అంటే యూదయా దేశంలో జన్మించి ఉండవచ్చు కానీ ఆయన ప్రపంచ మానవాళి కోసం వచ్చాడు. అందరి కోసం వచ్చాడు. చూడండి, ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, ఇక్కడి సంగతి మనం గమనిస్తే, యోహాను రాసిన సువార్త 10వ అధ్యాయము 16వ వచనం. యోహాను రాసిన సువార్త ఈ దొడ్డివి కాని వేరే గొర్రెలు నాకు కలవు. ఎవరి మాట అంటున్నాడు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన చెప్తున్న మాట అంటే, ఈ దొడ్డివి అంటే, ఆ దొడ్డి ఎవరిదంటే ఇశ్రాయేలీలు వారు,
ఇశ్రాయేలీయుల గురించి మాట్లాడుతూ ఈ దొడ్డివి కాని వేరే గొర్రెలు ఏంటంట, ఈ దొడ్డివి కాని ఏరే గొర్రెలు నాకు కలవు, వాటిని కూడా నేను తోలుకొని రావాలి, అవి నా స్వరము వినును. అప్పుడు మంద ఒక్కటియు గొర్రెల కాపరి ఒక్కడును అగును. అంటే వేరే గొర్రెలంటే అన్యులు, మీరు యూదులు ఇశ్రాయేలీయులు, మీరు కాకుండా నాకు వేరే గొర్రెలు ఉన్నాయి. ఆ వేరే గొర్రెలు ఏమిటంటే అన్యులు. వారందరినీ నేను తోలుకు రావాలి, నా పని అది. నేను అందుకొచ్చాను. నేనేదో మీతో గడపటానికి మీ వరకే ఉండటానికి నేను రాలేదు. ఆ గొర్రెలు నా స్వరం వింటాయి. నా స్వరం విన్నప్పుడు నా దగ్గరికి వస్తాయి. వాటిని నేను తోలుకొని వస్తాను, ఈ దొడ్డిలోకి వస్తాను. ఇప్పుడు ఆ అన్యులైన ఆ గొర్రెలను, ఆ మందను తోలుకొచ్చి యూదులతో కలిపి మందంతా ఒక్కటిగా చేస్తాను. ఇక యూదులని అన్యులని భేదం ఉండదు. గ్రీసు దేశస్థుడని హెల్లేనీయుడని భేదము లేదు. అందరూ ఒక్కటే. అందరిని నేను కలిపేస్తాను. అందరూ మందే, ఒకే మంద అవుతుంది, ఒకే మంద. ఇప్పుడు మంద ఒక్కటి, కాపరి, వారందరికీ కాపరిని నేనే. మంద ఒక్కటి, కాపరి ఒక్కటి, కాపరి ఒక్కడే. చూడండి ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, అక్కడే మీరు 10వ వచనం కూడా చూడండి. చూడండి ఏమంటారు, దొంగతనమును హత్యను నాశనము చేయుటకు వచ్చు. దొంగ ఎందుకు వస్తాడు? దొంగతనం చేయటానికి వస్తాడు. దొంగ ఎందుకు వస్తాడు? నాశనం చేయటానికి వస్తాడు. దొంగ ఎందుకు వస్తాడు? హత్య చేయటానికి వస్తాడు. వాడు దొంగ ఎవడంటే సాతానుడు. వాడి మాటే మీరు వింటారు. వాడు నిన్ను చెడగొడతాడు. పాపము వలన వచ్చు జీతము అదే హత్య. మీరు నశించిపోతారు. అయితే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, ఏమంటున్నాడు ఆయన? తర్వాత చదవండి. చూడండి ఏమంటున్నాడు, గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చితునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. గొర్రెలకు జీవము, జీవము కలుగజేయటానికి చచ్చినటువంటి ఈ జీవితాలు, విగ్రహారాధనలో చనిపోయిన వారు, లోకములో చనిపోయిన వారు, పాపములో చనిపోయిన వారు, ఈ చనిపోయిన వారికి నేనేమిస్తానంటే జీవం ఇస్తాను. వారిని బ్రతికిస్తాను. సమృద్ధి అయిన జీవం ఇస్తాను. అరాకొర కాదు, కాస్త దేవునిలో కాస్త లోకములో కాదు. వినాలి, జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఏమంటున్నాడు? సమృద్ధి కల జీవమునిస్తాను, సమృద్ధి కలుగుటకును నేను వచ్చి తిని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఎందుకు వచ్చాడు ఆయన? గొర్రెలకు జీవం ఇవ్వటానికి వచ్చాడు. ఎందుకు వచ్చాడు ఆయన? అన్య జనాంగాన్ని రక్షించడానికి వచ్చాడు. లోపలికి పిలవటానికి వచ్చాడు. హలో, వినాలి జాగ్రత్తగా. యేసు ప్రభు వారు పుట్టటాన్ని ఎందుకు పుట్టాడు? ఎందుకు పుట్టడానికి గల కారణం ఏంటి? చాలా మందికి అర్థం కాలేదు. క్రిస్మస్ అని చెప్పి పండగ చేస్తున్నారు. పండగలో పాపం ఉంది.
తెల్లవారుతులు మొన్న చోటుకి వెళ్తే నేను పొరపాటును వెళ్ళాను. దాదాపు 1 గంట దాకా, లేదు 1 గంట పైనే ఒకరి తర్వాత ఒకరు డాన్సులు వేస్తూ ఉన్నారు. భయంకరంగా పిల్లల చేత. పిల్లలకి ఏమి నేర్పించాలి? ప్రార్థన నేర్పించాలి. మీరు పనికి మాలిన పాస్టర్లు, పనికి మాలిన వాళ్ళు. వారు ప్రార్థన నేర్పించడానికి బదులు, భక్తిని నేర్పించడానికి బదులు డాన్సులు నేర్పిస్తున్నారు. అరే ఎంత ఘోరంగా ఉందండి. అందుక యేసు ప్రభు వచ్చింది. నువ్వు డాన్స్ వేసుకోవటానికా? నువ్వు ఎగరటానికా? చూడండి ఎందుకు వచ్చాడు యేసు ప్రభు? నశించిన దానిని వెతికి రక్షించటానికి వచ్చాడు. మనందరి కోసం ప్రాణం పెట్టడానికి వచ్చాడు. ఆ క్రిస్మస్ లో నువ్వు ఏం చూడాలి? యేసు ప్రభు పుట్టాడు, మంచిదే. ఎందుకు పుట్టాడు? నీ కొరకు ప్రాణం పెట్టడానికి పుట్టాడు. క్రిస్మస్ లో క్రీస్తు మరణాన్ని చూడాలి. క్రిస్మస్ లో క్రీస్తు రక్షణను చూడాలి. ఏమిటి ఈ విపరీతం? అంటే సాతానుడు చెప్తున్నాడు, నేను సినిమాల్లో పెడుతున్నాను, మీరు ఎడితిరిగి సినిమాల దాకా రావట్లేదు కనుక కనీసం మీ చర్చిలోనైనా నా డాన్స్ చేయండిరా, మీ చర్చిలోనైనా నన్ను మయంపరచండి. మీరు ఎడితిరిగి రారు, బయటకు రారు, మీరేదో చెప్తా ఉంటారు. వాడు ఆ విధంగా ఈ ప్రజలను రెచ్చగొడతా ఉంటే ఏమండి, క్రిస్మస్ చెట్లు పెట్టుకొని, చెట్టు ఎక్కడన్నా ఉందా? క్రిస్మస్ లో చెట్టు నీకు ఎక్కడన్నా కనపడుద్దా? ట్రీ కనపడుద్దా? ఆ చెట్లకు అలంకరణ, ఇవన్నీ తప్పు. చూడండి, వీటన్నిటిని మానుకోవాలా, ఆరాధించాల దేవుణ్ణి. దేవునికి హృదయం ఇవ్వాలా. జీవం చచ్చిన నీ బ్రతుకును నువ్వు ప్రభువులో బ్రతికి నువ్వు జీవించాలని దేవుని వాక్యం నేర్పిస్తుంది. గొర్రెలకు ఏమిస్తానంటున్నాడు ఆయన? జీవం ఇస్తానంటున్నాడు. నేను వచ్చింది అందుకే, సమృద్ధి కలిగిన జీవం ఇస్తాను. ప్రభునందు ప్రియులారా గమనించండి దేవుని మాటలు. ఆ తర్వాత మనం చూస్తే ఇంకా చూద్దాం. 2-3 మాటలు చూసాం, ముగిస్తాను. 2-3 మాటలు, కొంచెం ఆలస్యమైంది కదా. ఇప్పుడు చాలాసార్లు చెప్పాను మీకు, ఇదివరకు ఇశ్రాయేలీలకు మాత్రమే సున్నతి ఉంది. ఇశ్రాయేలీలకు మాత్రమే సున్నతి ఉంది. సున్నతి లేని వారు అన్యులు. ఇశ్రాయేలీలు వారిని లెక్క చేసేవారు కాదు. అయితే యేసు ప్రభు వచ్చిన తర్వాత ఒక చోట అంటాడు, ఆయన ఎఫెసీయులకు రాసిన పత్రికలో మనం ఒక మాట చదువుతాం. మీకు తెలిసిన వాక్యమే అయినా మరలా చదవండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం అనుకుంటా. చూడండి, ఇప్పుడు చూడండి, మునుపు శరీర విషయములో అన్యజనులయుండి శరీరమందు చేతితో చేయబడిన సున్నతి గలవారు అనబడిన వారి చేత సున్నతి లేని వారు అనబడిన మీరు, మీకు సున్నతి లేదు. ఆ కాలమందు సున్నతి లేని వారు అనబడ్డారు. శరీరమందు చేతితో చేయబడిన సున్నతి.
అయితే ఆ కాలమందు ఇశ్రాయేలీయులతో మీరు సహపౌరులు కాదు, మీరు తృణీకరించబడ్డారు, మీరు వెలివేయబడ్డారు. ఇశ్రాయేలీయులకి ఒక అతిశయం ఉంది, మాకు దేవుడున్నాడు, మాకు లేఖనాలున్నాయి, ప్రవచనాలున్నాయి, ఈ ప్రపంచంలో మేమే గొప్ప. ఒక భయంకరమైన అతిశయము యూదులలో ఉంది. మేము వాగ్దాన పుత్రులము, మాకు వాగ్దానం చేయబడిన స్థలం ఉన్నది, లేఖనాలున్నాయి, ప్రవచనాలున్నాయి, మేమే గొప్ప, ఇక మిగిలిన వారందరూ కూడా అసహ్యమైన వారు అనే ఒక ఏహ్యభావంతో ఉండేవారు యూదులు. అయితే యేసు ప్రభు వచ్చి దాన్ని తీసేశాడు. ఆ కాలమందు ఇశ్రాయేలీయులతో మీరు సహపౌరులు అంటే సమానం కాదు, మీరు పౌరులు కాదు, సమానమైన పౌరులు కాదు. చూడండి, మీరు ఎలా ఉన్నారు? పరదేశులు అంటే మీరు మా పరలోక రాజ్యానికి సంబంధించిన వారు కాదు మీరు అని. తర్వాత వాగ్దాన నిబంధన లేని పరజనులు, మీకు నిరీక్షణనే లేదు, లోకములో మీకు దేవుడే లేని వారై ఉన్నారు. మీరు విగ్రహాలకు మొక్కేవారు, సాతాను సంబంధులు, మీరు విగ్రహ సంబంధులు. నిజమే, మన పితరులు ఒకసారి ఆలోచించండి. మన పితరులు నామాలు పెట్టుకొని ఏమండి భజనలు చేసుకుంటూ, విగ్రహాలకు మొక్కుంటూ, ఏ విగ్రహం కనపడితే ఆ విగ్రహానికి నమస్కారం చేసుకుంటూ, దేవుడు నిజమైన దేవుడైన యేసుని ఎరగక, ఆ యేసు ఎవరో తెలియక, లేక ఎవరు పడితే వాళ్లే, రాయి కనపడితే రాయి దేవుడు, చెట్టు కనపడితే చెట్టు దేవుడు, పుట్ట కనపడితే పుట్ట దేవుడు మొక్కుతా ఉండేవాళ్ళం. నాను గుర్తెరిగిన తర్వాత కూడా మా తల్లిదండ్రులు ఇలాగే చేసేవాళ్ళు. నేను చిన్నప్పుడు వారితో కలిసి అలాగే మొక్కేవాడిని. అవును. అయితే ఇప్పుడు చూడండి, ఇప్పుడు క్రీస్తుకు దూరస్తులై ఉంటిరని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇప్పుడు చూడండి మరలా, అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. క్రీస్తు రక్తము వలన ఆయన ఈ లోకములోనికి వచ్చి శిలువ యజ్ఞములో ఆయన రక్తము కార్చటం వలన ఆ రక్తములో మీ పాపములన్నీ కడిగేసుకొని మీ విగ్రహారాధన సంబంధమైన వచ్చినటువంటి ఆ అపవిత్రంతా కడిగి వేసుకొని మీరిప్పుడు పరిశుద్ధులైపోయారు. మీరిప్పుడు దేవునికి దగ్గరైపోయారు, యేసుకు సమీపస్తులైపోయారు. ఇప్పుడు యూదుడని గాని వాడని గాని భేదం లేదు, అందరూ ఒక్కటే. అక్కడ ఏమన్నాడు చూడండి, ఇప్పుడు క్రీస్తు యేసునందు ఆయనను మన సమాధానమై ఉండి, ఆయనను కాదు, ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషము అనగా విధి రూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయములను ఏకము చేసిన ఉభయులను ఇట్లు సంధి చేయొచ్చు, ఈ ఇద్దరిని తన యందు ఒక నూతన పురుషునిగా సృష్టించి. ఇంకా కిందకు చదువుకోండి. ఇప్పుడు అంతా ఒకటైపోయారు. యేసు ప్రభువారు ఈ లోకములో ఎందుకు జన్మించాడు అంటే, నిన్ను యూదులతో సమానముగా ఆయన సన్నిధిలో మనం దూరంగా ఉండకుండా ఆయనకు సమీపంగా ఉండాలని, మనంతా ఒక్కటి కావాలని యేసు ప్రభు ఈ లోకములో జన్మించి అదిగో ఆ సిలువలో యజ్ఞమయ్యాడు. క్రీస్తు పుట్టినప్పుడు మనం చూడాల్సింది ఏమిటంటే ఆ సిలువను చూడాలి, మనం నేర్చుకోవాలి. తైతక్కలాడటానికి కాదు, డాన్సులు వేసుకోవటానికి కాదు, లేకపోతే ఇంకోటి చేయటానికి కాదు.
మనకు యేసు ప్రభు ఎందుకు పుట్టాడంటే మన పాపములను తీసివేయటం కోసం. విగ్రహారాధికులమైన అన్యులమైన మనలను ఆయన మందిరములోనికి, ఆయన సంఘములోనికి, ఆయనతో కలిసి జీవించటానికి ఆయన పిలవటానికి వచ్చాడు, పిలిచాడు. అందుకే మనం ఆయన మందిరములోనికి వచ్చాం, ఆయన బిడ్డలమయ్యాం. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, ఇప్పుడు మనకి అబ్రహాము యొక్క విశ్వాసం మనకుంది. అబ్రహాము రక్తం కాదు మనం, అబ్రహాము రక్తం కాదు మనం, అబ్రహాము విశ్వాసము. విశ్వాసులకు తండ్రి అబ్రహాము. మనం కూడా మన విశ్వాసాన్ని బట్టి అబ్రహాముకు బిడ్డలమయ్యాం, అంటే దేవుని బిడ్డలమయ్యాం. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, గమనించండి. సున్నతి కలిగిన ఇశ్రాయేలీలు, సున్నతి లేని అన్యులు క్రీస్తును అంగీకరించటం వలన ఒక్కటైపోయారు, ఏకం చేశాడు. సున్నతి చేసుకోవటం వల్ల ఏమీ లేదు, శరీర సంబంధమైన సున్నతి చేసుకోవటం వల్ల ఏమీ లేదు, కానీ సున్నతి చేసుకోకపోవటం వలన ఏమీ లేదు. కానీ యేసుక్రీస్తుని అంగీకరించటం వల్ల, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచటం వలన మనము ఆయన పిల్లలమయ్యాము. ప్రభునందు పిల్లరా, యేసు ఎందుకయ్యా క్రీస్తు ఈ లోకానికి దిగొచ్చాడు? ఎందుకు వచ్చాడు? మనల్ని ఆయన పిల్లలుగా చేసుకోవడానికి వచ్చాడు. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, సమయం చాలా అయింది కనుక ముగిస్తున్నాను. కొంచెం ముందే రావాలి, ఆరాధనదంతా ముందే జరిగించి వాక్యానికి సమయం ఎక్కువసేపు ఇవ్వాలి. అది గుర్తుపెట్టుకోండి. దేవునికి స్తోత్రం. మనందరం కూడా యేసు బిడ్డలమయ్యాం. అన్యులమై ఉండి మునుపు దూరస్తులమై ఉంటే యేసు ప్రభు వచ్చి ఆయనకి సమీపంగా చేసుకున్నాడు, ఆయన బిడ్డలుగా చేసుకున్నాడు, ఆయన మందిరానికి వచ్చాం. అంత్య దినములలో పర్వతం మీద ఉన్న మందిరములోనికి అన్యజనులు గుంపులు గుంపులుగా ప్రవేశిస్తారు. యోధులు కాకుండా ప్రపంచంలో ఉన్న అందరూ అన్ని దేశాల వారు, అన్య జనులు దేవుని మందిరంలోనికి వచ్చి ఇప్పుడు దేవుని పిల్లలయ్యారు, క్రైస్తవులయ్యారు, క్రీస్తును వెంబడిస్తున్నారు, పరలోక సంబంధమైన జీవితాన్ని జీవిస్తున్నారు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేసుకుందాం, తల వంచండి. ప్రార్థన చేసుకుందాం, తల వంచండి. ప్రార్థన. ప్రభువా, ప్రార్థన చేయండి.